నమస్తే ఓర్గలు 9 న్యూస్ కి స్వాగతం. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాజ్యసభలో సోమవారం ప్రత్యేక చర్చ జరిగింది. అధికార పక్షం తరపున కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కుటుంబం కోసం రాజ్యాంగాన్ని మార్చివేశారని దుయ్యబట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దాదాపు 50 దేశాలకు స్వాతంత్ర్యం లభించింది. అవి రాజ్యాంగాన్ని రచించుకున్నాయి. కాలక్రమంలో పలు దేశాలు తమ రాజ్యాంగం అసలు ఉద్దేశాన్ని మార్చేశారని మండిపడ్డారు నిర్మలా సీతారామన్. 1949 This milestone invites us not to just celebrate but to deeply reflect on our journey and chart our path forward. This constitution has been the bedrock of the world's largest democracy, testament to the profound wisdom of its architects and the resilience of our democratic spirit. Kashyap had to say, while many constitutions of nations framed after the Second World War have floundered and gone into oblivion, our constitution successfully faced many crises and survived. This itself is evidence of its resilience. Now, if an amendment can go through these kind of tests, we'll be able to see why India's constitution, going by the words of Dr. Ambedkar, if you had good people who are called to work on it, amendment added 3 more heads to Article 19(2). You do it all yourself with the people who you choose to have and not with the approval of the parliament. To say, do they not show, I quote, do they not show utter disregard for that in 1975, which was directed by Amritlal Nahata? But here we go, the act declared invalid by a court becomes valid retrospectively. Our Sabha Speaker cannot be challenged in any court. The small benefit a widowed woman would have processes. First they intend their process. Sir, the eminent person who became speaker later on, Shri Mavlankarji, we have got our methods, our machinery. That the government will appoint chief justices based on the government's assessment of their philosophy and outlook, telling the parliament in 1973, I quote, certainly we as a government have a duty to Dr. Ambedkar. अरे नंबूत्री बात गवर्नमेंट को सेव नहीं कर पाया कांग्रेस से, आप क्या खड़े हो रहे हो? कम्युनिस्ट है, बैठ जाओ. सर, 3 non-BJP rules During the course of the day, when I was from this compass, but that was the level even after the change of course. Fold. Ambedkar says, sir, 1 rupee will reach them. Shri Arun Jaitley supported passionately to pass that, and in Rajya Sabha పంచాయతీలకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై వాడి వేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మధ్యలో మాటల యుద్ధం కొనసాగింది. గత ప్రభుత్వం పంచాయతీలకు 690 కోట్లు పెండింగ్ లో పెట్టిందని, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు ఒక్క సంతకం చేసి ఉంటే ఆ బిల్లులన్నీ క్లియర్ అయ్యేవని చెప్పారు. అసలు బీఆర్ఎస్ అంటేనే బకాయిల రాష్ట్ర సమితి అని, ఎక్కడ పడితే అక్కడ బిల్లులు పెండింగ్ లో పెట్టిందని చెప్పారు. దీనిపై హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారని, కానీ సర్పంచ్లకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాకపోవడంతో సర్పంచ్లు గవర్నర్ను కలిస్తే మొరపెట్టుకున్నారు, మంత్రులను కలిసి మొరపెట్టుకున్నారు. వారు తమ బాధ చెప్పుకునేందుకు హైదరాబాద్కి వస్తే ఎక్కడ పడితే అక్కడ వారిని అరెస్ట్ చేశారని చెప్పారు హరీష్ రావు. స్పీకర్ సార్, 2 రోజులు మొన్ననే ట్రైనింగ్ ఇచ్చింది, ఇదేనా సార్ ట్రైనింగ్? చేయడం జరిగింది. త్వరలో పనిచేస్తే ఈ బిల్లులు ఇయ్యాలి అధ్యక్ష. ఒక్క నవంబర్ నెలలో బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు.
ఒక్క నెలలో 1200 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు. ఈ చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షలు చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష. ఈ రోజు పరిస్థితి ఏమైంది? గ్రామ పంచాయతీలకు రెగ్యులర్ గా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్ల చివరికి ఏం దాకా వచ్చిందంటే అమెరికా దేశం తెలంగాణకు పోతే చికెన్ గున్యా వ్యాధులు వస్తున్నాయి, జాగ్రత్త అని అమెరికా దేశం ఆ దేశ పౌరులను హెచ్చరించే పరిస్థితి ఏర్పడ్డదంటే పల్లెల్ని ఏ రకంగా మీరు నిర్లక్ష్యం చేశారో అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా ఇది ఇప్పుడు అమెరికా తెలంగాణ పోతే చికెన్ గున్యా వస్తుందని ఆ దేశ పౌరులను హెచ్చరించిందంటే ఇది మన రాష్ట్రానికి అవమానం, ఈ దేశానికి కూడా అవమానం. మీ పాలన ఆ రకంగా ఉన్నది. సో దయచేసి మేం కోరేది ఒక్కటే అధ్యక్ష, వీళ్ళు బిల్లులే కాదు అధ్యక్ష, ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు దిగిపోయి 9 నెలలైంది, ఇంకా వాళ్ళ జీతాలు కూడా పెండింగ్లు ఉన్నాయి. 1వ తారీఖు జీతం ఇస్తామని చెప్తారు. జెడ్పీ చైర్మన్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు దిగిపోయి 9 నెలలైనా 3 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఆ జీతాలు ఇయరైతే పనిచేసిన దానికి బిల్లులు ఇయరైతే వాళ్ళు మిత్తిలు కట్టలేక, అప్పులు కట్టలేక ఇవాళ చాలా బాధల్లో ఉన్నారు. నేను సూటిగా మంత్రి గారిని అడిగేది ఒక్కటే, దయచేసి త్వరలో ఇస్తాము, తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష, స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు, ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం. మీ దాంట్లో ఏం చెప్పింది అధ్యక్ష? ఈరోజు ఇది మీ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష? రాజీవ్ గాంధీ గారు తెచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారంగా మీరు గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామన్నారు, నిధులు విడుదల చేస్తామన్నారు. కానీ మీరు అది ఏది కూడా చేయకుండా ఇవాళ మోసం చేస్తున్నారు. మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు పింఛన్లు ఇస్తామన్నారు. పింఛన్ మాట దేవుడు కానీ వచ్చే జీతం కూడా ఇస్తలేదు అధ్యక్ష. గా పింఛన్ కూడా ఎప్పటి నుంచి ఇస్తారో, జీతాలు ఎప్పటిలో క్లియర్ చేస్తారో, బిల్లులు ఎప్పటి. ఫస్ట్ క్వశ్చన్ లో నుంచి కక్షరంలో కార్యాచరణ తీసుకు ప్రభుత్వం స్పీకర్ గారు గ్రామ పంచాయతీలకు చేశారు. మరి ఎక్కువ టూరిజం ఆర్ డబుల్ రోడ్ పెట్టడం రూపాయి కూడా అండలు మామూలుగా అటవీ ప్రాంతాల పరిస్థితి మాకు తెలుసు. ములుగు కానీ, నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ, నేను నిరంతరం పర్యటన చేస్తున్నటువంటి అచ్చంపేట కానీ, కాబట్టి అలాంటి గ్రామాలకు ఖచ్చితంగా రోడ్లు వేయాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకొని రాబోయేటువంటి 4 సంవత్సరాలలో 12,000 కోట్లతోటి 17,000 కిలోమీటర్ల వరకు రోడ్లు నిర్మించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది సార్. ఇప్పటికీ ఈ ఏడాది సిఆర్ఆర్ కింద 2,311 కోట్ల రూపాయలను మంజూరు చేసి 2,400 కిలోమీటర్ల నిర్మాణం కోసం టెండర్లు వేసే ప్రాసెస్లో ఉన్నాయి సార్. కొన్ని టెండర్లు కూడా అయినాయి, కొన్ని వర్క్స్ కూడా చేపట్టడం జరిగింది. ఎవరైతే సిగ్నేటరీ చేసి ఉంటుందో వాళ్ళకు మాత్రమే అవకాశం ఇవ్వబడుతుంది. మీకు తెలుసు సార్, నేను మాట్లాడినాక మళ్ళీ వాళ్ళని మాట్లాడండి మేడం. సార్, ఇందాక వంశీకృష్ణ గారు లేవనెత్తినటువంటి ఇళ్లలు తంచుకోవడం జరిగింది సార్. ఇళ్లలో ఇందాక రూపాయలను నిర్మాణం చేపడతాం ఉండడం తోటి ఇటు మా ఏటు నాగారం ఏరియా కావచ్చు, అటు కవ్వాల్ ప్రాంతం కావచ్చు, ఇటు మరి అచ్చంపేట టైగర్ జోన్లో కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి 100 సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి ఆదివాసీ గూడాలకు రోడ్డు రవాణా. లగచిల్లలో భూములు ఇవ్వకపోతే రైతులను జైల్లో పెడతారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చ పెట్టకుండా రేవంత్ రెడ్డి పారిపోయారని ఫైర్ అయ్యారు. అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ, మా భూములు మేము ఇవ్వమని పాపానికి లగచిల్ల రైతులను జైల్లో పెట్టారు. జైల్లో రైతులపై 3rd డిగ్రీ ఉపయోగించారు. రైతుల బాధల సమస్యలు కావా? అక్కడి రైతులు ఇబ్బంది పడుతుంటే టూరిజంపై చర్చ అవసరమని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు వెళ్తున్నారని ఒక్క పైసా తేలేదు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్కు ఫిర్యాదు చేశామని కేటీఆర్ చెప్పారు. 40 రోజులుగా చేయని తప్పుకు, ఏ తప్పు చేయకపోయినా కేవలం తమ భూమి తమకే ఉండాలని కోరుకున్నందుకు తమ భూమిని ప్రభుత్వం గుంజుకుంటుంటే ప్రతిఘటించినందుకు మా భూమి మేము ఇయ్యం అని చెప్పిన పాపానికి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలోని
సంబంధించిన గిరిజన రైతులు, దళిత రైతులు అంటే చూసి ఆనందించేలాగా అంశం కాదట. నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు, నిన్ను ఓటేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు జైళ్లలో ఉంటే సిగ్గు లేకుండా పర్యాటక శాఖకు సంబంధించి నేనేదో చేస్తాను, పాలసీ పెడతానంటూ ముందుకొస్తున్నావే, సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. అయినా 100 సార్లు పోయినా 100 పైసలు కూడా తెలంగాణకు తేలిక. రెండో పర్యాటకం బాగా ఉంది, అభివృద్ధి చెందుతున్నది అంటే జైళ్ల పర్యాటకం. సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే జైలు, ఆఖరికి ఎల్ఎన్టీ లాంటి ప్రముఖ సంస్థ, అంతర్జాతీయ సంస్థ, దాని CFO ఒక్క మాట అంటే మీ ఫ్రీ బస్ వల్ల మా రైడర్షిప్ తగ్గింది అంటే నిన్ను కూడా జైలుకు పంపుతాననే ఒక నియంతృత్వ పోకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతా. చెర్లపల్లి జైల్లో ఉన్న మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి, మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయం లభిస్తుంది. నియంతవా, రారాజువా, చక్రవర్తివా, ఏమనుకుంటున్నావు? నీకు నువ్వు ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ. ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటా ఉన్నా, నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రైతుల తరపున కొట్లాడుతూనే ఉంటాం. ఈరోజు ఒక రూపంలో వచ్చినాం, రేపు ఇంకో రూపంలో వస్తాం. తప్పకుండా నేను ఎంటగడతాం. నేను చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు కూడా రాష్ట్ర ప్రజానికానికి, ముఖ్యంగా కొడంగల్ ప్రజలకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీ తరపున మేమున్నాం. భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తాం, కుటుంబ సభ్యులను బెదిరిస్తా ఉన్నారు, పనిచేస్తున్నారు. ఒక రాజ్యాంగేతర శక్తిగా రేవంత్ రెడ్డి అన్న అనుముల తిరుపతి రెడ్డి అక్కడ ఎట్లా ఊరేగుతున్నాడు 200 మంది పోలీసులను పెట్టుకునే విషయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకొస్తాం. కొడంగల్ రైతన్నలకు, కొడంగల్ ఒకటే కాదు, అనానాడు కందుకూరులో, యాచారంలో తిరిగి చెప్పింది మీరు. ఇవాళ ఇటు పోరాడుతూనే ఉంటుంది. ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చైనా సరే తప్పకుండా సమాధానం రాబెడతాం. ఇవాళ పారిపోవచ్చు ఒక్కరోజు, రేపటి నుంచి ఎక్కడ పోతారో కూడా చూస్తాం. ఇవాళ మీరు నిజంగా ఒక మాట ఆలోచించండి. ఇంత ముఖ్యమైన సమస్య, 40 రోజులుగా రైతులు వారు జైళ్లలో ఉంటే అందులో ఉన్న 3 ఆరోగ్య సమస్య వచ్చి, హీరియా నాయక్ అనే రైతు గుండెపోటు వచ్చి కంప్లైంట్ చేస్తే ఆయనను హాస్పిటల్కు పోలీస్ బండ్లు తీసుకురావడమే కాకుండా ఎంత అమానవీయంగా, ఎంత క్రూరంగా, ఎంత దుర్మార్గంగా ఈరోజు బేడీలు వేసి ట్రీట్మెంట్ చేస్తున్నారో ఇక్కడ చూడవచ్చని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతకంటే అరాచకం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే చిల్లర ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎన్నడన్నా చూసినామా? దయచేసి ఆలోచన చేయండి. గుండె నొప్పి వచ్చింది, ఛాతీ నొప్పి వచ్చింది అనే రైతుకి బేడీలేసి ట్రీట్మెంట్ చేసే ఒక దిక్కుమాలిన నికృష్టపు ప్రభుత్వాన్ని తప్పకుండా ఎండగడతాం. శాసనసభలోనే వారిని తప్పకుండా నిలదీస్తామనే మాట మళ్ళొక్కసారి మీ అందరి ద్వారా తెలియజేస్తూ, ఆ రైతులకు న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 AC కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072, 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. పోలవరం ప్రాజెక్టును 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి కావాలని అధికారులకు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటన చేశారు. హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న సీఎం వస్తూనే విహంగ వీక్షణం చేశారు. ఆ తర్వాత మంత్రి రామానాయుడు ఇతర అధికారులతో కలిసి వ్యూ పాయింట్ కు వెళ్లారు. పోలవరం గ్యాప్ 1 పనులను పరిశీలించి ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడ పనులను పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్షించారు. మేము అందరం ఇక్కడే ఉన్నాం, కెమెరామెన్
అన్నా LA and R&R ఇది 2027 ఫిబ్రవరికి పూర్తి చేస్తూ ఉంటాం. మొత్తం ఈ ప్రాజెక్ట్ బెనిఫిట్ చుట్టూ అది ఇన్మెజరబుల్. ఈ నీళ్లు తీసేపోయి పంటలు పండుంటే పంటల్లో వచ్చే ఆదాయం అదనం. అది ఒక్కసారి జిఎస్టిపి పెరిగిన తర్వాత ఆ జిఎస్టిపి పైన మళ్ళీ ఆదాయం వస్తుంది. అది వెల్త్ వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇట్ ఈజ్ ఒక మూమెంట్ అన్నాడు, ఒక స్పైరల్ మారిగా అన్నీ నాశనం అయిపోయాయి. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్తుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బులు ఇస్తామని పెట్టారు. అదే మా సివిల్ వర్క్స్ అన్ని 71.793 ఆ రోజు మేము చేశాం. 3.84% మాత్రం వాళ్ళు చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ఘాట్లో పెడుతూ 1.02 చేశాం. 76.79% అయింది. అదే మరి పోలవరం రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్, ఇంకొక పక్క LA అండ్ R&R ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. వీటికన్నిటికీ మీరు ఒకసారి చూస్తే మొన్న ఎన్నికలు అవుతాను ఒకసారి వచ్చి చూసాం. అప్పటికి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని వేశారు. వాళ్ళు పూర్తిగా అప్పటికి కంప్లీట్ చేసే పరిస్థితులు లేరు. ఆ తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళాం, ప్రధానమంత్రి గారికి చెప్పాం, ఇంకొక పక్క ఫైనాన్స్ మినిస్టర్ రిక్వెస్ట్ చేశాం. 12,157 కోట్లు ఏది వేరే రాష్ట్రాలతో ఉండే డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ రెండు ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఒక రిట్ ఒకటి ఉంది, దాన్ని కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి 41.25 కానీ 45.72 కానీ ఏమేమి ప్రధానమంత్రి నీతి ఆయోగ్ రెఫర్ చేశారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలు హిందువులపై
దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మాట్లాడారు. ఆ దాడులపై భారత్ గలం విప్పాలని కోరారు. బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువులు, క్రైస్తవులపై జరుగుతున్న దాడులపై భారత ప్రభుత్వం గలం విప్పాలని, ఆ దేశంతో మాట్లాడి పరిస్థితులను చక్కదిద్దేందుకు అక్కడి ప్రభుత్వాన్ని కోరాలని చెప్పారు. విజయ్ దివాస్ సందర్భంగా 1971 యుద్ధంలో అమరులైన వారికి లోక్సభలో వేదికగా సెల్యూట్ చేశారు. ఆనాటి తూర్పు పాకిస్తాన్ పరిస్థితిని ఇందిరాగాంధీ ధైర్యంగా చక్కదిద్దారని కొనియాడారు. आज विजय दिवस है। 1971 के युद्ध में जिन शहीदों ने, जिन सेनाओं ने हमारे लिए लड़ाई लड़ी, जिन जानबाजों ने ये लड़ाई लड़ी, सैन्य अधिकारों को, सैनिकों को, शहीदों को, सबको सबसे पहले मैं नमन करना चाहती हूँ। मैं देश की जनता को नमन करना चाहती हूँ। बल्कि मानवर पीठ पे लादते हैं और जीडीए पॉलिसी को इसकी जर नॉलेज में होगा हम उनको आगे बढ़े। जय हिंद, भारत माता की। बांग्लादेश की जनता, हमारे बंगाली भाई बहनों की आवाज कोई नहीं सुन रहा था। उस समय भारत की जनता एक होकर अपनी सेना के साथ खड़ी हुई, अपने नेतृत्व के साथ खड़ी हुई, अपने असूलों के साथ खड़ी हुई। इंदिरा गांधी जी उस समय प्रधानमंत्री थी। मैं उनको नमन करना चाहती हूँ। इस देश की महान शहीद हैं जिन्होंने कठिन से कठिन परिस्थितियों में साहस दिखाया और एक ऐसा नेतृत्व दिखाया जिससे ये देश विजय हुआ। आज इस संदर्भ में मैं 2 मुद्दे उठाना चाहती हूँ। वो जो लड़ाई थी, असूलों की लड़ाई थी, लोकतंत्र का असूल। माननीय सदस्य श्री विरितो प्रांत। एक मिनट में खत्म करिए। मैं संक्षिप्त में बोल देती हूँ। कंप्लीट करिए सभापति महोदय जी, मैं संक्षिप्त में बोल देती हूँ। कंप्लीट करिए। 2 मुद्दे हैं, संक्षिप्त में बोल देती हूँ। पहला मुद्दा ये है कि बांग्लादेश में जो अल्पसंख्यकों के साथ, जो हिंदुओं और ईसाइयों के साथ अत्याचार हो रहा है, उसके खिलाफ इस सरकार को आवाज उठानी चाहिए। बांग्लादेश की सरकार के साथ बातचीत करनी चाहिए और पूरा समर्थन देना चाहिए जिनको माननीय सदस्य श्री वरितो फ्रांसिस जी वो भी एसोसिएट करेंगे प्लीज। अरे पूरी जवाब तो बोलने दो, पूरे तो। తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్ష షెడ్యూల్ విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్ష షెడ్యూల్ విడుదల చేసింది. ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు జరగనున్నాయి. అదేవిధంగా పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చి 5 నుంచి 25 వరకు జరగనున్నాయి. అయితే ఈ షెడ్యూల్ వొకేషనల్ కోర్స్ విద్యార్థులకు కూడా వర్తిస్తుందని ప్రత్యేకంగా విడుదల చేసినట్లుగా బోర్డు ప్రకటించింది. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకోండి. 9949122072, 9494859609, 9154126122 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో.